1942 జనవరి 30న విడుదలైన పౌరాణిక చిత్రం భక్త ప్రహ్లాద. శోభనాచల పిక్చర్స్ బ్యానర్లో మీర్జాపురం రాజాగారు నిర్మించిన రెండవ పౌరాణిక చిత్రం ఈ భక్త ప్రహ్లాద. పసుమర్తి యజ్ఞనారాయణ శాస్త్రిగారు రాసిన పాటలకు మోతీబాబు స్వరాలు సమకూర్చారు. పాటలు పద్యాలు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 40 సంగీత ఖండికలున్నాయి. చిత్రపు నారాయణమూర్తిగారు ఈ సినిమాకి దర్శకత్వం చేశారు, ఎడిటింగ్ కూడా చేశారు. వారి సోదరుడు చిత్రపు సుబ్బారావు అసిస్టెంట్ దర్శకుడు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలు ధరించిన వారు హిరణ్యకశిపుడుగా వేమూరి గగ్గయ్య, లీలావతిగా రాజేశ్వరి, నారదుడిగా టి రామకృష్ణశాస్త్రి, 1వ ప్రహ్లాదుడిగా పరిపూర్ణ, 2వ ప్రహ్లాదుడిగా వరలక్ష్మి. ఈ 2వ ప్రహ్లాదుడిగా నటించిన వరలక్ష్మే తరువాతి రోజుల్లో ప్రసిద్ధ హీరోయిన్, క్యారెక్టర్ నటీమణి జి. వరలక్ష్మిగారు. ఈ చిత్రం చక్కటి విజయం సాధించింది.